హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను పన్నీర్ కర్రీ చూపించబోతున్నాను అండి. దానికోసం ముందుగా కట్ చేసిన పన్నీర్ క్యూబ్స్లోకి పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ పావు టీ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే. అండ్ ఒక పాన్ తీసుకుంటున్నాను నాన్ స్టిక్ది. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ ఎక్కాక ఈ పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని కొంచెం మంచిగా డీప్ గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఈ ఫ్రై అయ్యేలోగా 5-6 జీడిపప్పుల్ని, ఒక 2-3 ఎండుమిర్చిని పక్కన తీసి నానబెట్టుకుంటే సరిపోయిద్దండి. అండ్ పన్నీర్ క్యూబ్స్ ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకొని ఒక పాన్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ ఒక క్యూబ్ బటర్ వేసుకొని అది కరిగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 టమాటోస్ కూడా వేసుకొని అది లైట్గా ఫ్రై అయ్యాక ఒక 2 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కొంచెం స్పైసీ పర్సన్స్ అయితే 4-5 యాడ్ చేసుకోండి పచ్చిమిర్చీలు. అండ్ అవి కూడా లైట్గా ఫ్రై అయితే సరిపోయింది. ఇదంతా తీసి మిక్సీలో వేసి మిక్సీ చేసుకుంటున్నానండి. ఇందాక నానబెట్టుకున్న జీడిపప్పు మరియు ఎండుమిర్చితో కలిపి మొత్తం మిక్సీ అయ్యాక అది తీసి పక్కన పెట్టేసుకోండి. అండ్ అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని దాంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 2-3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలండి. అండ్ అది కొంచెం దగ్గరగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలండి. అండ్ అది కొంచెం బాయిల్ వాటర్ దగ్గర పడిన తర్వాత ఈ పన్నీర్ క్యూబ్స్ వేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలండి. అప్పుడు ఈ పేస్ట్ ఇలా దగ్గరగా పడుతుంది కదండి. దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్, ఇది ఆప్షనల్ అండి, వేసుకొని సర్వ్ చేసుకోవడమే.